ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేసి ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారని జగన్ రెడ్డిపై ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మరియు కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేయగా 1,40,000 కోట్ల రూపాయల మేర బకాయిలు పెట్టిందని, ఇప్పుడవి తమ ప్రభుత్వానికి గుదిబండగా మారితే ప్రజలకు శాపంగా పరిణమించాయని విరుచుకుపడ్డారు. గడచిన 7 నెలల కాలంలో జగన్ ప్రభుత్వం బకాయి పెట్టిన ఆరోగ్యశ్రీ, ధాన్యం, ఫీజు రీయింబర్స్మెంట్కు 22,000 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం చెల్లించిందన్నారు. బుధవారం చైర్మన్ నారాయణరావు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ప్రతి సంవత్సరం కిస్తీ కింద 70 లక్షల రూపాయలు అసలు, 70 లక్షల రూపాయలు వడ్డీ, 70 కోట్ల రూపాయలు, 10 లక్షల కోట్ల రూపాయలకి సంవత్సరానికి 71,000 కోట్లు వడ్డీ, 71,000 కోట్లు అసలు. ఈ రెండు కలిపి 140,000 కోట్ల రూపాయలు ఆర్థిక భారం చెల్లించాల్సి వస్తుంది. ఇవి కాకుండా బకాయిలు, ఫీజుల రీయింబర్స్మెంట్లో కానీ, ఆరోగ్యశ్రీలో కానీ, ధాన్యం బకాయిలు కానీ, ఉద్యోగస్తుల బకాయిలు కానీ, ఇరిగేషన్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన బకాయిలు కానీ, ఉపాధి హామీ నిమిత్తంగా ఇవ్వాల్సిన బకాయిలు కానీ, మొత్తం ఆ బాకీలన్నీ కలిపి 140 లక్షల కోట్లు. ఇవాళ రోజున ప్రాజెక్టు నిమిత్తంగా తీసుకొచ్చిన డబ్బులను కూడా వివిధ అవసరాలకు వాడేసేసి ప్రాజెక్టులన్నింటినీ కూడా అభివృద్ధి లేకుండా పక్కన పడేసిన పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆయా అధికారంలోకి వచ్చిన తర్వాత 22,000 కోట్ల రూపాయలు ఫీజుల రీయింబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, ధాన్యం బకాయిలు కానీ చంద్రబాబు నాయుడు గారు 7 నెలల్లో పరిపాలనలో ఆయన కట్టిన బకాయిలు. ఇదే రకంగా జగన్ విలాసాలకి, జలసాలకి 19,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. రేషన్ బియ్యంలో దోపిడీ, చెంటు పట్టాల పేరుతో దోపిడీ, సచివాలయాలకి రంగులు వేసేందుకు, తొలగించేందుకు 3,000 కోట్ల రూపాయలు, రేషన్ బియ్యంలో 7,000 కోట్ల రూపాయలు, చెంటు పట్టాల పేరుతో 7,000 కోట్ల రూపాయలు. ఈ రకంగా టోటల్గా దోపిడీ అయిన డబ్బు 19,871 కోట్లు. ఇవాళ ఇటువంటి దోపిడీకి గురైనటువంటి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ ప్రాంతాలకు రావాలంటే భయపడిపోయి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. వచ్చిన ప్రతి పారిశ్రామికవేత్త దగ్గర కూడా వాటాలు అడిగి, డబ్బులు అడిగి, ఏదైనా వాటా ఇస్తేనే మీకు పర్మిషన్లు ఇస్తామని చెప్పి రాసి రంపాన్ని పెడితే పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ రాష్ట్రంలో వ్యాపారాలు పెడతానికి భయపడిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి వ్యాపారాలు పెట్టిన పరిస్థితి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలందరినీ కలిసి మరి రండి, మీరు నా రాష్ట్రానికి గతంలో లాగా కాకుండా మీకు ఏ రకమైన ఇబ్బందులు, ఏ రకమైన బెదిరింపులు ఎవరు కూడా మీకు బెదిరించడం, మీకు కావాల్సిన రాయితీలన్నీ కూడా ఇస్తాం, అనుమతులన్నీ కూడా త్వరితగతిన ఇచ్చి మేము మీ వ్యాపారస్తులకి, పారిశ్రామికవేత్తలకు అండగా నిలబడతామని చెప్పి ఇవాళ అనేక పరిశ్రమల్ని రాష్ట్రానికి తీసుకురాబోతూ ఉన్నారు. దాని ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాబోతూ ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కుటుంబం మొత్తం దోపిడీ, ఎన్ని రకాలుగా దోపిడీ జరిగిందంటే సుమారుగా అతని హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి గురైంది. అందులో లిక్కర్ కమిషన్, ఇవాళ లిక్కర్ కమిషన్ ఒకటే 1,05,000 కోట్లు. ఇండోసోల్ కుంభకోణంలో 1,00,000 కోట్లు, విద్యుత్ ఒప్పందాల కుంభకోణంలో 50,000 కోట్లు, ఇసుక దోపిడీలో 60,000 కోట్లు, గ్రావెల్ దోపిడీలో 22,000 కోట్లు. ఈ రకంగా టోటల్గా ఇతని హయాంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ కుటుంబం దోసుకున్నది 8 లక్షల కోట్ల రూపాయలు డబ్బు దుర్వినియోగం జరిగింది. ఇవాళ ప్రజలు సరైన తీర్పిచ్చారు.
ఇతని హయాంలో మన రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంటే, మొత్తం అంతా దోపిడీకి గురవుతూ ఉంటే ఇటువంటి వాళ్ళు పరిపాలనకి పనికిరారు అని చెప్పి మంచి మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు ప్రజలు. ఇవాళ ప్రజలు కూటమి ప్రభుత్వం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఇవాళ రోజున నిలబెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు శ్రమిస్తూ ఇవాళ రోజున రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలనను మరి గాడిలో పెట్టాలని, ఆర్థికంగా కుంగిపోయినటువంటి రాష్ట్రాన్ని ఇవాళ నెల నెల డబ్బులు వడ్డీలు కట్టాలన్నా అసలు కట్టాలన్నా కూడా కట్టలేని పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైపోయింది. దీన్ని మళ్ళీ నిలబెట్టేందుకు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా గాడి తప్పిన ఈ పరిపాలనని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఘాట్లో పెట్టి ఆర్థికంగా కుంగిపోయిన మన రాష్ట్రాన్ని మళ్ళీ ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా కష్టమైనా కూడా ఈ రాష్ట్రాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ పరిశ్రమలు వచ్చి నిరుద్యోగ సమస్య పోతేనే, మళ్ళీ పెట్టుబడులు వస్తేనే ఆర్థికంగా ఇది సెల్ఫ్ సస్టైనబుల్. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కోవాలంటే పరిశ్రమలు రావాలి, నిరుద్యోగ సమస్య పోవాలి. రాష్ట్రంలో మళ్ళీ పాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో ఎలా అయితే అభివృద్ధి చెందో మళ్ళీ ఇప్పుడు గట్టిలో పెట్టి ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కుంగిపోయినటువంటి మన ఆర్థిక వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా నిలబెట్టి మళ్ళీ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ గతంలో ఎటువంటి వైభవం అయితే ఉండేదో మళ్ళీ అటువంటి వైభవాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థానంలో పెట్టేందుకు గాను చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కష్టపడుతూ ఉన్నారు. దానికి ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.